మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది. అయితే సమస్య ఏదో వ్యవసాయ కార్మికుల సమస్యను కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తూ ఉన్న పరిస్థితి. ఒకప్పుడు పశువుల దానాకు మనుషులే కట్టలు కట్టి అమ్మేవారు. కానీ ఇప్పుడు మొత్తం యంత్రాలు అయితే వ్యవసాయ రంగంలోకి వచ్చాయి. గడ్డి కట్టే మిషన్లతోనే గడ్డి కట్టే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో ఈ కొంతమంది యువ రైతులు గడ్డి కట్టే మిషన్ కూడా కొనుగోలు చేసి దాంతో కూడా అదనపు ఆదాయం కూడా సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక శ్రీకాంత్ అని ఎవరైతే ఉన్నాడు, అసలు గడ్డి కట్టే మిషన్లో లాభ నష్టాలు ఏంటి, సంవత్సరానికి ఒక సీజన్కు ఎన్ని కట్టలు కడతారు, ఎంత ఆదాయం సమకూరుతుంది, ఇందులో లాభ నష్టాలు ఏందో శ్రీకాంత్ యువ రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్. నమస్కారం. నమస్తే. ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నావు శ్రీకాంత్? ఒక 4 years వస్తుంది. 4 years నుంచి. ఎన్ని ఎకరాలు చేస్తావు? ఒక 10 సార్. 10 ఎకరాలు. 10 ఎకరాలు చేస్తావు. సో అంటే గతంలో ఈ గడ్డి కట్టే మిషన్ రాకముందు పశువుల దానాకు ఎట్లా మీరు? గతంలో గడ్డి కట్టే మిషన్ కోసం అంటే మన గడ్డి కట్టల కోసం పశువులకి కట్టించాలంటే కూలీలు అవసరం ఉండేది. ఇప్పుడు ముందు కాలంలో ఏం జరుగుతుందంటే కూలీలు దొరకపోవడం వల్ల ఈ గడ్డి కట్టల యంత్రం తీసుకొని రావడం జరిగింది. తీసుకొని రావడం జరగడం, దీంట్లో కూడా ఎవరైతే మాలాంటి ఇలా యువకులకు ఎలా ఉందంటే వ్యవసాయం చేసి ఆ వ్యవసాయంలో మిగులుబాటు అనేది లేదనమాట. అది ఒక్కటే చేసుకుంటే మనకి పాసిబుల్ కావట్లేదు. కాబట్టి ఇలాంటి గడ్డి కట్టల మిషన్ యంత్రం అనేది ఒకటి ఆలోచన తీసుకొచ్చుకున్నాం. కానీ మంచిగా దీని మీద మంచి ఆదాయం ఉంది. ఓకే. అంటే ఇది శ్రీకాంత్ ఇప్పుడు ఎంత పడింది ఈ గడ్డి కట్టే మిషన్? ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎంత పడింది నువ్వు ఈ మిషన్ కొనుగోలు చేసినప్పుడు? సార్ ఇది 3,10,000 పడింది. ఇంకోటి కూడా ఉంటుంది, ఇందులో స్కేల్ అనేది ఉంటుంది. అది స్కేల్ అనేది ఉంటుంది కానీ అది కొంచెం కాస్ట్ ఒక 50,000 దీనికంటే తక్కువ ఉంటుంది. కానీ అందులో ఈ గడ్డి కట్ల మిషన్ నడిపించడానికి ఒక డ్రైవర్లకు కానీ ఇలా దారపుండ సమస్యలు వచ్చి చేతులు అందులో పడడం అలాంటివి ఉంటుంది. కాబట్టి స్కేలర్స్ లాంటివి తెచ్చుకోవడం జరిగింది. కానీ ఇందులో కూడా ఒక సీజన్లో ఒక 15,000 నుంచి ఒక 20,000 కనీసం కట్టుకోవచ్చు అనమాట. 10,000 కట్టుకున్నా కూడా మనకి సీజన్కి 3 లక్షలు అనేది వస్తుంటుంది. ఎంతకాలం అయింది నువ్వు ఈ మిషన్ కొనుగోలు చేసి? ఎంతకాలం అయింది అసలు? ఎందుకు ఆలోచన వచ్చింది మిషన్ కొనుగోలు చేయాలని? ఓన్లీ వ్యవసాయం వరకు అయితే మనకి గిట్టుబాటు, మనం కౌలు రైతులం కదండి, ఏం అందులో గిట్టుబాటు లేదు. కాబట్టి ఇంకా ఏదో ఒక సీజన్లో ఒక వర్క్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచన మీద. అంటే ఎంతకాలం అయింది మిషన్ కొనుగోలు? మేము మిషన్ కొని ఒక 2 years అవుతుందండి. ఇది ఓల్డ్ ఉండేది, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది వచ్చేసి. ఓకే. అంటే ఒక సీజన్కు ఎన్ని కట్టలు కడతావు గడ్డి? ఒక సీజన్కి వచ్చేసి 10,000 నుంచి 15,000. ఓన్లీ సమ్మర్ సీజన్ అయితే 20,000 20,000 కడతాం. వర్షాకాలం సీజన్ అయితేనేమో 10,000 నుంచి 15,000 కడతాం. 10,000. అంటే ఒక్క కట్టకు ఎంత ఛార్జ్ చేస్తారు రైతులు వచ్చేసి ఒక కట్టకి 30 రూపాయలు ఇస్తారు. 30 రూపాయలు ఇస్తారు. వాళ్ళకి మంచి అందుబాటులో మంచి గిట్టుబాటుగా అనిపించింది ఇస్తారు. లేవు కూలీలు దొరకట్లేదు. 20,000 కట్టలు కట్టినా కూడా నీకు 6 లక్షలు మిగులుతుంది. 6 లక్షలు మిగులుతుంది. అందులో మనకు మామూలు మెయింటెనెన్స్ ఒక 50,000 పోయినా కూడా ఒక 3 లక్షలకి 50,000 చేసుకున్నాం. ఈ దారము ఇంకా మిషన్ మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా? ఇంకా ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అంటూ ఏం లేదండి. ఇది హైడ్రాలిక్ ఆయిల్ ఉంటుంది. అప్పుడు ఒక సీజన్కి ఒకసారి ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చూసుకోవాలి. ఇది గేర్ ఆయిల్ అని ముందర ఇక్కడ ఉంటుంది పీటీఓ దగ్గర, అదొకటి పోసుకుంటే సరిపోతుందండి. ఓకే. గంటకు ఎంత మనకు డీజిల్ ఖర్చు అవుతుంది? ఇంజిన్తోనే కదా నడిచేది, పీటీఓతోనే కదా? అవునండి. ఎంత డీజిల్ తాగుతుంది ఈ మిషన్? గంటకి ఓన్లీ గడ్డి కట్ల మిషన్ వరకు కట్టుకోదలుచుకుంటే ట్రాక్టర్ వచ్చేసి ఒక 4 లీటర్లు డీజిల్ అవుతుంది. 4 లీటర్లు? 4 నుంచి 3 లీటర్లు ఎక్కువ మైలేజ్ మనం తెచ్చుకున్న వాహనాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అంటే ఈ పురికోస కానీ ఇవి కానీ డీజిల్ కానీ నీ రోజువారీ వేతనం అయితుంది మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది? ఒక కట్టలో 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నావు. కట్టలో ఎంత ఖర్చు అవుతుంది? ఆ 30 రూపాయల్లో ఎంత పెట్టుబడి, ఎంత లాభం? ఈ కట్టలో వచ్చేసి 30 రూపాయలలో మనకి ఒక 5 రూపీస్ డీజిల్కి వెళ్తుందండి. తర్వాత ఇంకొక 5 రూపీస్ దారపొండకి వెళ్తుంది. ఇంకా మిగతావి 20 రూపీస్ మనకి మిగులు. 20 రూపీస్ అంటే యాక్చువల్గా ఒక ఖరీఫ్ రబీ సీజన్కి వచ్చేసి 4 లక్షలు అయితే మొత్తం నికరంగా ఆదాయం. 4 లక్షలు సమ్మర్లో ఇంకెక్కువ ఉంటుందండి. మిషన్ కు ఏమైనా మెయింటెనెన్స్ ఖర్చు కానీ, రిపేర్లు కావడం కానీ, నీకు సర్వీస్ కానీ అందుబాటులో ఉంటాయి ఇక్కడ మన దగ్గరలో? ఉంటాయండి. మనకి అందుబాటులో ప్రతి ఏరియాలో ఉంటూనే ఉంటారు మెకానికల్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మిషన్లకి రిపేర్లు అనేది ఉండదండి, మ్యాక్సిమం అయితే ఉండవు. అలాగే నడుస్తూనే ఉంటాయి మంచిగా. అంటే ఇప్పుడు ఈ కొత్తగా మిషన్ కొనుగోలు చేసే
చేయాలనుకున్న రైతులకు నువ్వు ఏం సలహా ఇస్తావు? ఆల్రెడీ 100% అండి. ఇది ఒకటి మనకి మనీ డబ్బులు సంపాదించుకోవడానికి ఇది ఒక అవకాశం అనుకునేలాగా నేను భావిస్తున్నాను. అంటే వ్యవసాయానికి అనుబంధంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇది కొనుక్కోవాలని నువ్వు అనుకుంటున్నాను. ఎందుకంటే మనకంటూ ఒక వ్యవసాయం ఓన్లీ మామూలుగా కౌలు రైతు అనేవారు ఒక 10 ఎకరాలు అలా కౌలు చేస్తుంటారు. ఓన్లీ అందువల్లనే మనకి లాభాలు ఉండవు కాబట్టి ఇది కూడా ఒక ఆదాయంగా అంటే సీజన్కు రబీ సీజన్ వచ్చేసేమో 20,000 కట్టలు కడతావు. అవునండి. అదే ఖరీఫ్ వచ్చేసేమో వర్షాకాలం కాబట్టి నడవదు కాబట్టి పెద్దగా 10,000 కడతావు. అంటే 10,000 అంటే మంచిగా రెండు కలిపి ఒక 30,000 వేసుకోండి. అవునండి. 30,000 అంటే నెలకు సంవత్సరానికి వచ్చేసి నీ ఆదాయం ఎంత? 9 లక్షలు అండి. 9 లక్షలు. అన్ని పెట్టుబడి ఎంత పోను? పెట్టుబడి కనీసం ఒక 2 లక్షల నుంచి 2,50,000 పోతుంది. 3 లక్షలు తీసేయి. అంటే 6 లక్షలు అయితే సంవత్సరానికి దీని మీద లాభం. అవునండి. తీసుకోవచ్చు అంటారు. తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన ఇంకా రావాల్సి ఉంది. అందరికీ వస్తే చాలా మంచిది. ఇప్పుడు చాలా చోట్ల కూడా నిన్న మొన్న కూడా కొన్ని చోట్ల ప్రమాదాలు జరిగాయి. మిషన్లో మనుషులు ఇరక్కపోవడము, ఆ చెత్త జామ్ అయినప్పుడు తీసుకొని డైరెక్ట్ ఆన్లోనే ఉంచి తీసే క్రమంలో అందులో పడి ఇరికి మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఎందుకు అలా జరుగుతుంది? స్కేల్లెస్ మిషన్లకు తేడా ఏంటి అసలు? సార్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో స్కేల్ అనే మిషన్ వచ్చేది. స్కేల్ ఉండేది. ఇక్కడ స్కేల్ ఉంటుంది, అది నడిచేది అనమాట. దారపుండ దిగితే దాన్ని ఏం చేసింటే ఈ దారాన్ని మనం దానికి ఇలా తిప్పి ఇలా దగ్గరికి వేయడం జరుగుతుంది, చేయి అందులో పెట్టి. కాబట్టి బై మిస్టేక్లో డ్రైవరు ఏలనేది జరిగినా కూడా అందులోకి ఆటోమేటిక్గా గుంజుకొని పోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అలా ఇబ్బందిగా ఉందనేసి మనం ఏం చేసామంటే స్కేల్లెస్ అనే మిషన్ తెచ్చుకున్నాం. స్కేల్లెస్ ఇందులో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇంకా మనకు ఒక స్కేల్లెస్ అనేది ఒక మిషన్ తెచ్చుకున్నాం, నడుస్తుంది మంచిగా ఉంది. కాకపోతే దీంట్లో దారం తెగినా కూడా చెయ్యి అందులో పడే అవకాశం అయితే లేదు సార్. ఇది ఓన్లీ స్కేల్, ఇదే సెన్సార్ గుంజుకుంటుంది. ఇలా దారం, ఈ దారం నుంచి అదే గుంజుకుంటుంది. ఇక్కడ బటన్ ఉంటుంది సార్, స్విచ్, అది ఆటోమేటిక్గా అదే మనకి కట్ట కౌంటింగ్ చూపిస్తుంది. అలాగే మనం ఎంత అమౌంట్ ఫిక్స్ చేసుకున్నా చూపిస్తుంది. అలాగే మనం ఈ సెన్సార్ ఇలా ఆన్ చేసి ఇలా ఉంచాం కదా, కొద్దిసేపటి వరకు మనం దాన్ని పట్టించుకోకపోతే డ్రైవర్కి ఏదో ప్రమాదం జరిగిందని అలా సైలెంట్తో చుట్టుపక్కల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా మన అందుబాటులో మనం పిలిచే సందర్భం పరిస్థితి ఉండదు. అవును. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇక్కడ మిషన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సేవ్ చేసే ఒక అవకాశం కూడా ఈ మిషన్ లో. అవును. వాళ్ళ ఇప్పుడు సైరన్ వచ్చింది సార్, ఇప్పుడు సేమ్ అలాగే సైరన్ వస్తూ ఉంటుంది. ఒక 5 minutes వెయిట్ చేస్తుంటుంది ఆ మిషన్. ఇలాంటి మనకి పక్కన వాళ్ళు లేకపోతే ఏమంటే డ్రైవర్కి ఏదో జరిగింది అనే ఆలోచనతో అది ఏమంటే అంటే దానికి ఆలోచన కదా, అది సెన్సార్ అలా వస్తుంటుంది సెన్సార్. ఇది మొత్తంగా చూసుకుంటే గడ్డి మిషన్లు లాభదాయకంగా కూడా శ్రీకాంత్ చెప్తా ఉన్నారు. దాదాపు సంవత్సరానికి 30,000 కట్టలు అయితే నేను కడతాను. ఒక కట్టకు 30 రూపాయలు ఛార్జ్ చేస్తాను. దాని ద్వారా 9 లక్షలు ఆదాయం అయితే వస్తుంది. ఆ 9 లక్షల్లో దాదాపు 3 లక్షలు డీజిల్ అయితేంది, దీనికి అయితే కట్టడానికి ఉపయోగించే పరికరాలు, హైడ్రాలిక్ ఆయిల్, ఇవన్నీ కూడా 3 లక్షలు ఖర్చు వస్తుంది. దాదాపు 6 లక్షల నికర ఆదాయంగా ఉంది. మాలాంటి యువ రైతులకు వ్యవసాయంతో పాటు ఇది కూడా ఒక అదనపు ఆదాయంగా, ఈ గడ్డి కట్టే మిషన్లో మాకు ఆదాయంగా వనరుగా అయితే మంచిగా లాభదాయకంగా ఉందని శ్రీకాంత్ అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ గడ్డి కట్టే మిషన్లో కూడా ఇటీవల కాలంలో వచ్చిన స్కేల్ మిషన్లు అక్కడక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము. అక్కడ అందులో ఒక గడ్డి జామ్ అయినప్పుడు తీసే క్రమంలో అందులోకి చేతులు విరుకుపోయి మనిషి కూడా ఇరుక్కుపోయి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మొత్తం కూడా స్కేల్లెస్ మిషన్లు వస్తున్నాయి. స్కేల్లెస్ మిషన్లకు దాదాపు కేవలం ఒక 50,000 రూపాయలు మాత్రమే ఎక్కువగా వస్తుంది. సో ఆ మిషన్లో పెడితే కనుక కేవలం 3 లక్షలు మిషన్ వ్యయంగా చెప్తా ఉన్నారు. దీనివల్ల మనం అందులో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పురికోస తెగిపోయే ఆస్కారం లేదు. ఒకవేళ తెగిపోయిన వెంటనే అదే ఆటోమేటిక్గా గుంజుకొని సెన్సార్ ద్వారా మనకు మనిషికి ఎటువంటి ప్రమాదం అయితే చేయకూడదని కూడా శ్రీకాంత్ చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇది మొత్తం కూడా ఒక లేటెస్ట్ సెన్సార్ వ్యవస్థ కూడా ఉంది. ఇందులో ప్రమాదం జరిగినప్పుడు ఒక సైరన్ వస్తుంది. సో సైరన్ వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏదో ప్రమాదాన్ని గమనించి ఇక్కడికి వచ్చి మనల్ని ప్రమాదాన్ని బారిన పడిన వాళ్ళని సేవ్ చేసే అవకాశం కూడా ఈ స్కేల్లెస్ మిషన్లను అయితే ఉంది. ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే యువ రైతులు ఇటీవల కాలంలో వ్యవసాయంలోకి దిగుతున్నారో వాళ్ళు తమ వరి ప్యాడీ సాగు చేసే వద్ద ప్రాంతాల్లో కనుక ఖచ్చితంగా ఇటువంటి మిషన్లు కొనుక్కుంటే కనుక అదనపు ఆదాయం కూడా మనకు సమకూరుతుందని కూడా చెబుతా ఉన్నారు. మొత్తంగా అయితే ఈ గడ్డి కట్ట మిషన్లు రైతులకు లాభదాయకంగా శ్రీకాంత్ అయితే చెప్తాము.